హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్ర అభిరుచి ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. నేను కూడా చాలా బాగున్నా. ఈ వీడియో చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెయ్యని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. ఇవాళ నేను చేసేది ఏంటంటే మెంతి చికెన్ చేస్తున్నా. ఫస్ట్ గిన్నె పెట్టుకున్న, గిన్నెలో ఆయిల్ వేసిన. ఆయిల్ హీట్ అయినాక వెల్లుల్లి చిన్న ముక్కలు కోసుకున్న, ఎండిన మిర్చి, కాజు వేసుకుని దోరగా ఫ్రై చేసిన. గుప్పెడంత కరివేపాకు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాక చికెన్ని మంచిగా నేను క్లీన్గా కడిగి పెట్టిన, వాటర్ లేకుండా. పసుపు కూడా వేసిన. చూడండి, క్లీన్గా 2 times సాల్ట్లో కడిగి మంచిగా, నీరు ఇంత కూడా ఉండొద్దు, అప్పుడే చికెన్ సూపర్ ఉంటుంది. ఇంకా మంచిగా వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి మంచిగా. చూడండి, ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. మీరు చేసేసుకోండి. ఇంకా నేను మిర్చి కూడా వేసిన. చూడండి, పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చిలు వేసిన. దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసి లో ఫ్లేమ్లో పెట్టిన ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయింది. కొత్తగా ఎవరైనా ఇలాంటి వంట చెయ్యని వాళ్ళు చేసుకోండి. ఇది వంట మనము రోటీతోటి మంచిగా వేడివేడి అన్నంలో తినాలి, సూపర్ ఉంటుంది. ఇంకా లో ఫ్లేమ్లో అయినాక ఇది కొద్దిగా ఉడుకుతుంది, మగ్గుతుంది బాగా. దాంట్లో నేను మెంతి ఒక 3 కట్టలు మెంతి వేసిన ఫ్రెండ్స్. మెంతి కూడా ఆకుకూరతో చేసిన కదా, చాలా హెల్దీ ఉంటుంది. పిల్లలకు మనం పెట్టొచ్చు, మనం కూడా తినొచ్చు, సూపర్ ఉంటుంది. ఇంకా దీంట్లోనే నేను 2 టమాటాలు మక్కినవి, చాలా రెడ్గా ఉండేవి, 2 వేసేసుకున్నా. 2 వాటర్ అయితే అస్సలకే పోయలే. చూడండి, నేను ఆనియన్స్ తర్వాత వేస్తున్నా, మీరు గమనించినరో లేదో. ఇది కొత్తగా వెరైటీగా చేస్తాను. ఆనియన్స్ తర్వాత వేసిన, మిర్చి కూడా కొద్దిగా వేసిన, ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసిన. ఇంకా వాటర్ అయితే అస్సలకే పోయలే. సూపర్, ఎంత టేస్ట్ తెలుసా. ధనియాల పొడి, ఫ్రై చేసిన జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసేసుకున్నా. చూడండి ఎంత ఈజీగా సింపుల్గా అవుతుంది ఈ వంటనంటే, మీరు కూడా ఎప్పుడైనా వీలైతే చేసుకోండి. కొద్దిగా మగ్గేటట్టు ఒక 5 minutes పెట్టినా అయిపోయినట్టే. చూడండి, ఆయిల్ అంతా పైన పేరుకొస్తుంది. చూడండి, అంతే మెంతి చికెన్. తినే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా వండుకొని తింటే అంతే ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి కావచ్చు, సపోర్ట్ చేస్తుండ్రు అందరూ, లైక్ కూడా చేస్తుండ్రు. ఇలానే నన్ను 1000కి రీచ్ అయ్యేటట్టు చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరు. ఇంకా మా పాప లేట్ చేయకుండా చూడండి, మా పాప ముందు పెట్టిన టేస్ట్ చెప్పమ్మా అంటే సూపర్ అంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.